నమస్తే. టార్గెట్ రేవంత్. బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరిపై ప్రత్యేక ఫోకస్. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి మీద ఫోకస్ చేస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డిని ఇక్కడ మల్కాజ్గిరి నుంచే ఢీకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు కొనసాగారు. ఇక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కంటే ఎలక్షన్లో గెలుపొంద మునుపే ఆయన రాజీనామా చేశారు. ఇక మల్కాజ్గిరి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. కానీ మల్కాజ్గిరికి మాజీ ఎంపీగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ముమ్మరంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు చేపడుతోంది. నియోజకవర్గాల వారీగా ఆ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను కూడా చేరదీసి తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు కేటీఆర్ గారు. ఇప్పటికే 17 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఈ యొక్క కార్యాచరణ ముగిసింది. ఇక ఎందుకు మల్కాజ్గిరి మీద స్పెషల్ ఫోకస్ అని చెప్పే ముందు ఒక్కసారి మీకు ఆ నియోజకవర్గాల లిస్ట్ చూపిస్తే కనుక, ఇది మల్కాజ్గిరి సెగ్మెంట్. మల్కాజ్గిరి సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి మన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 2018 రిజల్ట్స్ కనుక చూస్తే మెడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ, కుత్బులాపూర్లో బీఆర్ఎస్ పార్టీ, కుక్కడపల్లిలో బీఆర్ఎస్ పార్టీ, ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీ, ఇక ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం ఒక 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు మినహా ఒకసారి మనం ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో చూస్తే కనుక మెడ్చల్లో టీఆర్ఎస్ పార్టీ, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ, తర్వాత కూకట్పల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ, ఉప్పల్ నుంచి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందట 2018లో. ఇది ఇక్కడ 18లో కాదనుకుంటా కదా, సారీ, లీడింగ్లో ఉన్న పరిస్థితి. ఒకసారి ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్గా చూస్తే ఇక 2019లో పార్లమెంట్ నియోజకవర్గాల వరకు చూస్తే ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో మేడ్చల్ నుంచి అక్కడ టీఆర్ఎస్కే ఎక్కువ శాతంగా ఓట్లు నమోదయ్యాయి. ఇక మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నమోదయ్యాయి. ఇక కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి, కూకట్పల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీకి, ఇక ఉప్పల్ నుంచి కాంగ్రెస్ పార్టీకి, లాల్ బహదూర్ నగర్, ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి. అంటే ఓవరాల్గా ఈ యొక్క 7 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 3 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక కనబరిచింది. అది మల్కాజ్గిరి సెగ్మెంట్, ఉప్పల్, తర్వాత ఎల్బీ నగర్. ఈ 3 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లు నమోదు చేయగలిగింది. ఆ తర్వాత మిగిలిన వాటిలో 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల లిస్టు కనుక చూస్తే మనం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఇక్కడ మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్, అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి 7 సెగ్మెంట్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాయి. అంటే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి 17 సెగ్మెంట్లో మొదట మెదక్ సెగ్మెంట్ ఒకటి ఉంటే, తర్వాత ఎందుకంటే మెదక్ అనేది కేసీఆర్ కంచుకోట, కేసీఆర్ సొంత జిల్లా. కానీ మల్కాజ్గిరి సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత విజయ అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. సో కానీ గతంలో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ ఎల్బీ నగర్ మినహా మినికల్ నియోజకవర్గాలు అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి ఈసారి ఎలా ఉండబోతుందంటే కనుక క్లీన్ స్వీప్ దిశగా మల్కాజ్గిరి పార్లమెంట్లో క్లీన్ స్వీప్ దిశగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినప్పటికీ కొంత రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. దీనితో తోడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎల్బీ నగర్లో కూడా కాస్త ప్రభావం చూపించగలిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రభావం చూపించగలిగింది. ఉప్పల్లో అదే స్థాయిలో, కూకట్పల్లిలో కూడా అదే స్థాయిలో, కుత్బుల్లాపూర్ అంటే కూడా చూస్తే ఓటు బ్యాంక్ అయితే ఉన్నది. పూర్తిగా క్లీన్ స్వీప్ కానీ ఓటు బ్యాంక్ అయితే ఉన్నది. ప్రస్తుతం ఒక మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 17 పార్లమెంటు నియోజకవర్గాల గురించి ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. బీజేపీ, కాంగ్రెస్ చీల్చుకోగా బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సంఖ్యలో గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు పార్లమెంటరీ స్థాయిలో ఒకటి మెదక్, మరొకటి మల్కాజ్గిరి. ఇక హైదరాబాద్ ఎంఐఎంకే పోతుంది, సికింద్రాబాద్ కూడా కాస్త బీజేపీకి ఎక్కువ పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డిని ఢీకొనే విధంగా చూస్తుంది. ఎందుకంటే
ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. కాంగ్రెస్ పార్టీకి చాలా అధికారులు ఉన్నప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీనికి తోడు హైదరాబాద్ నుంచి ఒక మంత్రి ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించి డెఫినెట్గా ఒక మంత్రి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా కూడా పార్టీ ఏం ప్రయత్నం చేయడం లేదు. కానీ ఈ రకంగానే ముందుకు కొనసాగితే ఈ పార్లమెంట్ ఎన్నికల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పడుతుంది? పార్లమెంట్ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వీటి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పడే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటుగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మల్కాజ్గిరిలో కనుక ఢీకొనగలిగితే హైదరాబాద్ మొత్తం కూడా తన కంట్రోల్లో ఉంటుందంటూ కూడా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. సో మల్కాజ్గిరిలో ఢీకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పబడుతుంది. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గెలుపొందారు, ఇటీవల కాలంలో రాజీనామా చేశారు. సో అది కాస్త ఖాళీ అయిపోయింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి రాష్ట్ర పార్టీలన్నీ కూడా. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిని స్పెషల్ ఫోకస్ సారించి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఢీకొని, సో ఇక్కడ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా కూడా కొంత వార్త ప్రచారంలో ఉన్నది. ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు ఈసారి ఇక్కడ పోటీ చేయబోతున్నట్టు కొన్ని వార్తలు హైలైట్గా ఉన్నాయి. మరి మరోసారి రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత మైనంపల్లిని, మల్కాజ్గిరి సెగ్మెంట్ని ఢీకొనగలిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ కాస్త అంటే ప్రభుత్వాన్ని కోల్పోయినా కూడా కాస్త పవర్ దక్కించుకునే అవకాశం. హైదరాబాద్ మొత్తం కూడా తన పరిధిలో ఉంటుంది. ఎంపీ కూడా తనైతే మాత్రం ఈ ప్రభావం రానున్నటువంటి అనేక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ టాక్స్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు అధికారంలో ఉంది, కానీ ఇప్పుడు ఏంటిది ప్రతిపక్షం. సో ప్రతిపక్షంలో ఉన్నది. మరి ఈ పార్టీకి మనం గమనిస్తే కనుక ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదానికి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అప్పుడు మాత్రమే వీళ్ళ సెంట్రిక్గా వెళ్తే మాత్రమే పార్టీకి ఒక మనుగడ, అక్కడ ఇండివిజువల్గా వాళ్ళకి కొంత మనుగడ ఉంటుంది, దాంతోపాటు అభివృద్ధి జరుగుతుంది రాజకీయంగా. తర్వాత బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగా జరిగింది. దీంతో పాటు వాళ్ళతో పాటుగా మ్యూచువల్గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా ఆ రకంగానే ఎదగలిగినాయి. ఇప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక కోటరీ అని ఏకం కవితను చెప్పిన ప్రయత్నం. అంటే ఇదొక బీఆర్ఎస్ పార్టీ కోటరీ ఏర్పాటు చేసుకున్నదని చెప్పి వాళ్ళే మాట్లాడిన పరిస్థితి. కాబట్టి మరి ఆ కోటరీల మెంబర్స్ ఎవరయ్యా అంటే మొదటగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు, కవిత, సో వీళ్ళందరూ కూడా, తర్వాత 5వ వ్యక్తి సంతోష్ రావు. ఈ కోటరీ ఏర్పాటు అయింది గత ప్రభుత్వంలో. సో ఏమైపోయింది ఇండివిజువల్గా కేసీఆర్కి సంబంధించిన వర్గం ఒకటి, కేటీఆర్ వర్గం ఒకటి, హరీష్ రావు వర్గం ఒకటి, కవితారావు వర్గం ఒకటి, 4 వర్గాలుగా అప్పుడు పార్టీ చీలబడింది. హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం, కేసీఆర్ వర్గంగా. కానీ ఇప్పుడు అధికారం లేదు, ప్రతిపక్షం కదా. మరి ప్రతిపక్షంగా ఒక సింగిల్ పర్సన్ సెంట్రిక్గా పార్టీ వ్యవహారం నడవకపోయినట్టయితే, ఇట్లా విభజన కనుక జరిగినట్టయితే ఇక్కడ అంతర్గతంగా కలహాలు ఎక్కువైపోతాయి. అప్పుడు పార్టీ కూడా మరింత దిగజారే అవకాశం ఉంటుంది. సో ఒక సింగిల్ పర్సన్ సెంట్రిక్గా జరగాలి కాబట్టి ప్రస్తుతం మనం పార్టీ స్థాయికి సంబంధించిన సమావేశాలు కనుక గమనిస్తే కేటీఆర్ ఒకవైపు ముందుకు వెళ్తున్నారు, మరోవైపు హరీష్ రావు కూడా తనదైన శైలిలో పాత్ర పోషిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కోసం. ఇక వీళ్ళిద్దరికీ బాస్గా కేసీఆర్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, రేపటి ప్రస్తుతం అనారోగ్య కారణంగా కేసీఆర్ గారు బయటికి రాకపోవచ్చు, కానీ ఫర్ షూర్ ఆయన రంగంలో కనుక దిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు డైరెక్షన్లో పార్టీ వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది. ఒక సింగిల్ సెంట్రిక్గా పార్టీ ఉండలేదు కాబట్టి ఒక సింగిల్ పర్సన్. సో ఇక్కడ ఇట్లా కూడా ఎప్పటి వరకైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు గారిని దీనిలో నుంచి ఎలిమినేట్ చేసే ప్రయత్నం డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ఏ ఒకరు అధినేత, మరొకరు వర్కింగ్ ప్రెసిడెంట్. సో వాళ్ళు మాత్రమే పార్టీ పగ్గాలు చేతిలో తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇద్దరిలో ఒకరు కేసీఆర్ కానివ్వచ్చు, కేటీఆర్ కావచ్చు. సో ఇద్దరు సెంట్రిక్గా నడవడం అనేది సాధ్యం కాదు కాబట్టి కేటీఆర్ లేదా కేసీఆర్ గారిని ఎంపీగా బరిలో నిలిపే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం ఉన్నది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు సూచన చేసిరట. అయితే ఒకవేళ కేసీఆర్ కనుక పార్లమెంట్కి వెళ్తే అసెంబ్లీలో కేసీఆర్ స్థాయిలో కేటీఆర్ ప్రజలు అట్రాక్ట్ చేయగలుగుతాడా, కాంగ్రెస్ పార్టీని ఢీకొనగలుగుతాడా, ఆ స్థాయిలో కేటీఆర్కి ప్రజల నుంచి ఆదరణ దొరుకుతుందా అనే అనుమానం కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ని ఆ స్థాయిలో ఎప్పటికి కూడా కాలేడు కాబట్టి కేసీఆర్ అంటే ప్రజలకి సెంటిమెంట్, కానీ కేటీఆర్ ఆ స్థాయికి ఎప్పుడు వెళ్ళలేడు. సో ఈ నేపథ్యంలో
కేటీఆర్ని పార్లమెంట్కి పంపించాలని ఒక ఆలోచన నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ప్రారంభించారట. ఇక కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పిండు, నేను పార్లమెంట్కి వెళ్ళని చెప్పి గతంలో కూడా చెప్పిండు, నేను వెళ్ళనని చెప్పి. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ని పార్లమెంట్కి పంపించే దిశగా పావులు కలుపుతోంది పార్టీ. ఎందుకంటే రెండు సెంట్రిక్గా, ఒకటి ఇక్కడ సింగిల్ సెంట్రిక్గా రాష్ట్ర వ్యవహారాలు చక్కదిద్దే అవకాశం ఉంటుంది. కేసీఆర్ని ప్రజల నుంచి ఎక్కువగా యాక్సెప్టెన్స్ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. అది కేటీఆర్ విషయానికి వస్తే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. కాస్త కేటీఆర్ ఎప్పుడు సరిసమానంగా చూడలేరు. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే దిశగా పార్టీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి స్పేస్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. అక్కడ గతంలో పోటీ చేసిన రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇకపోతే కరీంనగర్లో పోటీ చేద్దామంటే అక్కడ వినోద్రావు గారు రెడీగా ఉన్నారు. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూడా కాస్త కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ని చూస్ చేసుకోబోతున్నారట బీఆర్ఎస్ పార్టీ. సుమారుగా 20 లక్షల ఓటర్లు, 20 lakhs ఓట్స్ ఉన్నాయట ఈ నియోజకవర్గంలో. అయితే ఇప్పటికే ఒకవేళ కేటీఆర్ కనుక ఈ రేస్లో లేకపోయినట్టయితే ఈ స్థానం కోసం ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి కార్పొరేటర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్కి సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళ తన భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎస్, మల్కాజ్గిరి ఎంపీ స్థానం నాకే అంటే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఉప్పల్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినటువంటి తాడూరు శ్రీనివాస్ కూడా గత కొంతకాలంగా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నారు, రాజ్యసభకు పంపిస్తున్నారు, రకరకాలుగా అవకాశం ఇస్తా అని చెప్పినటువంటి నా ఎంబీసీ కులానికి ఎప్పుడు న్యాయం చేస్తారంటే కూడా తను ప్రశ్నిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కోసం నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను కూడా దాని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు ఉంచారు. ఇక మరోవైపు అనేక మంది మల్లారెడ్డి సైతం నేను రాజీనామా చేసి బరిలో నిలుస్తా అంటూ కూడా ఆయన ముందుకు వస్తున్నారు. ఇక షంబీపూర్ రాజును కూడా బరిలో నిలిపే విధంగా పార్టీ ఒక రకంగా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్కి ఆశీర్వాదం ఉంటే నేను కూడా గెలుస్తానంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ అనేది ఎక్కువ మంది యొక్క చూపు మల్కాజ్గిరిలో పడేలాగా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా. అయితే ఒకవేళ కేటీఆర్ లేకపోతే పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉంది. పార్టీలో మరింత చీలిక వచ్చే అవకాశం ఉన్నది. పార్టీలో ఆ డిఫరెన్స్, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారు, కానీ ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి పార్టీలో ఇంకెందుకు అనే రకంగా ఏ రకంగా కూడా అవకాశం కల్పించకపోయిన తర్వాత పార్టీలో ఇంకింత వ్యతిరేకత కనబరిచే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పోటీని తగ్గించాలన్నా, సింగిల్ పర్సన్ సెంట్రిక్గా ముందుకు వెళ్ళాలన్నా, లేదా మల్కాజ్గిరి స్థానాన్ని దక్కించుకొని రేవంత్ రెడ్డిని ఢీకొనాలన్నా కూడా ఒకే ఒక ఆశయం కేటీఆర్ గారు. సో కేటీఆర్ని మల్కాజ్గిరి పార్లమెంట్లో కనుక నిలిపితే ఇటు స్వాకార్యం పార్టీని దక్కించుకున్నట్టు అవుతుంది. ఒకటి ఎత్తున తర్వాత సింగిల్ సెంట్రిక్గా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షంగా కేసీఆర్ గారు సింగిల్ సెంట్రిక్గా ఉండే అవకాశం ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డిని ఢీకొనాలంటే ఎంతటి వ్యక్తిని పెట్టినా కూడా మల్కాజ్గిరి పూర్తిగా బీఆర్ఎస్ పరమైనప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. ఒక రకంగా సింగిల్ టార్గెటెడ్గా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేసి ఈ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉండబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా ఉన్నది. సో ఓవరాల్గా ఈ మల్కాజ్గిరి మీద బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ సారించింది ఒక ఎత్తు అయితే, ఇంకా రేవంత్ రెడ్డిని ఢీకొనేందుకు వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని కూర్చున్నారు. సో పెద్ద ఎత్తున మల్కాజ్గిరి సెగ్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. దీనికి తోడు 7 పార్లమెంట్ సెగ్మెంట్లు, అంటే ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన 7 అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో ఏ రకంగా చూసుకున్నా మాకు సానుకూలంగా ఉన్నది. సో ఈ సానుకూలతను ఈ రకంగా ముందుకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డిని టార్గెట్ పెట్టేసి రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ పాగవేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం ఒక ఎత్తు అయితే, నేరుగా కేటీఆర్ గారు రంగంలోకి దిగితే కనుక ఏ రకంగా ఉండబోతుంటే కూడా ఇంకో ఎత్తున అంచనా ఉంది. ఎందుకంటే ఆయన కనుక బరిలో ఉండకపోతే పోటీ అధికమయ్యే అవకాశం ఉంది. పోటీ అధికమైనప్పుడు పార్టీల అంతర్గత కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలంటే కేటీఆర్ని బరిలో నిలపడమే లక్ష్యంగా సీనియర్ నాయకుల సూచన మేరకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. మరి చూద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఒకరు ఎంపీగా ఆ కుటుంబం నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ గారు నిజంగానే పార్లమెంటు మీద సముఖతంగా ఉన్నారా, లేదా తాను నేను వెళ్ళినట్టు కూడా తేల్చి చెప్తున్నారా, ఏ రకంగా ఉండబోతుంది రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం చూడాల్సి ఉంది. ఇక టార్గెట్ రేవంత్గా మల్కాజ్గిరి పావులు కలుపుతోంది బీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.